అమెరికాలో వాషింగ్టన్ డీసీ వద్ద ఒక షూటౌట్, అంటే ఇందులో ఇద్దరు నేషనల్ గార్డ్ సోల్జర్స్ తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యారు. వాళ్ళు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇది మీకు ఒక హేట్ క్రైమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ మీరు డొనాల్డ్ ట్రంప్ని అర్థం చేసుకోవాలి. ఇదే చెప్పారు పోయిన వీడియోలో, దానికి ముందు కూడా. దీనికంతా మూలాలు చూశారు అనుకోండి డొనాల్డ్ ట్రంప్. అంటే ఇతను ఎలా అంటే ముందు అమెరికా ప్రజలను భయపెట్టడం, తరువాత ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశాన్ని బెదిరించడం. నేను బెదిరిస్తే వాళ్ళు భయపడిపోతారు, నాకు సరెండర్ అయిపోతారు అని ఇతను ఒక ఆలోచన. అంటే పాకిస్తాన్ మోడల్లో ఈ దుష్ట శక్తులను అంతా కూడా తన వైపు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని పరిపాలించాలి. అంటే రాక్షస పాలన, అంతే కదండి. రాక్షసులు ఏం చేస్తారు, ఎదుటివాడు బాధపడుతూ ఉంటే వీళ్ళకి తెలియని ఆనందం. సో ఈరోజు యావత్ అమెరికా దీన్ని అర్థం చేసుకున్నారు. ట్రంప్ని అనవసరంగా మనం ఎంచుకొని, అంటే అతను వేసిన ఈ వేషాలను చూసి వీళ్ళు ఏమారిపోయారు. అలాగే కదండి, పాలిటిక్స్లో అలాగే కదా ఉంటుంది. చాలా ఉత్తముడులాగా, చాలా గొప్పవాడిలాగా ఒక ప్రొజెక్షన్ ఇస్తాడు, లోపల మాత్రము ఈ రాక్షసత్వం అనేది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన వెంటనే ట్రంప్ కూర్చొని ఆలోచిస్తాడు, దీన్ని ఎలాగా మనం దీన్ని వర్కౌట్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఇద్దరు సైనికులు మీకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఇదంతా చేసింది ఎవరు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులే. ఇది ఇతని స్టేట్మెంట్. అంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇతను అడిగాడు, వాళ్ళు ఇవ్వము అన్నారు. దీనిని ఫైనల్గా భారత్కి అప్పచెప్పబోతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఆఫ్ఘనిస్తాన్పై పగబట్టాడు. సో ఏం చేశాడు, ఈ తీవ్రవాదము అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచే, ఇదంతా కూడా జో బైడెన్ యొక్క పాపమే. ఏంటండి సడన్గా జో బైడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఆపరేషన్ ఎలియన్స్ వెల్కమ్ అని అంటారండి. ఇది ఒక స్కీమ్. అంటే మీకు వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి 20 ఏళ్ల పాటు అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. అప్పుడు తాలిబాన్కి వ్యతిరేకంగా కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అమెరికాకు సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడెక్కడ తాలిబాన్ వాళ్ళు దాక్కొని ఉంటారు, ఎప్పుడు వాళ్ళు ఈ గరిలా వార్ఫేర్ చేస్తారు, ఈ పేలుళ్ళు ఎప్పుడు జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి అమెరికా వాళ్లకు వీళ్ళు అప్పచెప్పేవాళ్ళు. సో దాంతో ఇప్పుడు ఏమైంది, తాలిబాన్ వీరోచితమైన పోరాటము చేసి ఆఫ్ఘనిస్తాన్ని వీళ్ళు స్వాధీనము చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరెవరు అమెరికా యొక్క వీళ్ళు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇక్కడ ఎవరెవరు అమెరికా వాళ్ళ స్పైలు వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ దగ్గర 78,000 మంది వీళ్ళు అమెరికా ప్రభుత్వాన్ని అడిగారు, మీకోసరమే మేము గత 20 ఏళ్ల నుంచి పాటుపడుతున్నాము, అలాంటిది ఇవాళ తాలిబాన్ వచ్చేసింది, సో వీళ్ళు మమ్మల్ని విడిచిపెట్టరు, మాకు ఆశ్రయం ఇవ్వండి అంటే దీన్నే ఆపరేషన్ ఎలియన్స్ వెల్కమ్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఎవరెవరు మంచివాళ్ళు వీళ్ళు అమెరికాకు ఉపయోగపడతారు అన్న వాళ్ళని వీళ్ళు అమెరికాకు అలౌ చేశారు. ఇప్పుడు 2021 78,000 మంది. సో ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు 78,000 మందిలో తీవ్రవాదులే ఎక్కువ. అంటే 2021లో వీళ్ళు మంచి వాళ్ళు, మనకు మంచి సిటిజన్స్గా ఉంటారు అన్నవాళ్ళు ట్రంప్ రావడం ఇప్పుడు వీళ్ళందరూ తీవ్రవాదులుగా మారిపోయారు. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మేము వెతుకుతాము, పట్టుకుంటాము, వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తాం. సో ఒకవేళ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు అనుకోండి, తాలిబాన్ వాళ్ళు వీళ్ళని ఎవరిని కూడా బతకనివ్వరు. సో ఈ గేమ్ని చూడండి, ట్రంప్ ఎంత తెలివిగా ఆట ఆడతాడు అంటే, ఇవాళ మీకు ప్రథమ పట్టణాలంతా కూడా చాలా డేంజర్లో ఉన్నట్టుగా ఒక పిక్చర్ని క్రియేట్ చేశాడు. అంటే అమెరికా పౌరులు వణికిపోవాలి, బయటికి రావాలి. అంటే ఆల్రెడీ అక్కడ గన్ కల్చర్ అనేది ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. మామూలుగా ఒక కుర్రాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న గన్నుని తీసుకొచ్చి ఒక యూనివర్సిటీయో ఒక స్కూల్కో వెళ్ళి విచక్షణారహితంగా కాల్పులు చేస్తాడు. మీరు దీన్ని ఆపలేరు. సెక్యూరిటీ ఇష్యూలో అమెరికాలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి, అంటే యూరోప్ కూడా ఇందులో, మీకు యూకేలో కూడా ఇలాంటి పరిస్థితే. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది ఒక హేట్ క్రైమ్ అండి. ఒక వ్యక్తి ట్రంప్ మీద ఇష్టం లేక ఇతనే ప్రపంచములో ఇన్ని దారుణాలకు కారణమని తెలిసి మీకు ఓపెన్ మార్కెట్లో తుపాకీ పట్టుకెళ్ళి ఈ నేషనల్ గార్డ్ సోల్జర్స్ మీద కాల్పులు జరిపాడు. దీన్ని మనం హేట్ క్రైమ్గా చూడాలి. మీకు భారతీయులు నచ్చలేదు, ఒక ఏటీఎం వద్దో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు లేదా ఒక గ్యాస్ స్టేషన్లోనూ ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ మీద వీళ్ళు కాల్పులు జరుపుతారు. అలాగే చైనా వాడు నచ్చలేదు, ఎక్కడో పొడి చేస్తారు. ఇదంతా అమెరికాలో చాలా కామన్.
సో అలాంటిది దీన్ని హేట్ క్రైమ్ అని అనకుండా ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్, అమెరికా మీద ఇవాళ తాలిబాన్ వాళ్ళు ఇలాగ టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశాన్ని నేనే కాపాడుతాను, కాబట్టి ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. ఈరోజు ఏంటి వార్తలు? ఈ నేషనల్ గార్డ్ సోల్జర్స్ ప్రతి ఒక్క నగరంలో, మెయిన్ సిటీస్ అండి, న్యూయార్క్ అనండి, వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఇలాగా మెయిన్ సిటీస్లో అంతా 500 మందిని సైనికుల్ని సర్విలెన్స్కి పెడతాం. సో వీళ్ళు ఎక్కడ వెళ్ళి సోదాలు చేస్తారు, మీరు ఎవరైనా సస్పెక్టెడ్గా ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. ఇలాగ అనేటప్పటికీ అమెరికా అంటే స్వతంత్రము కదండి, ఆ ప్రజలు ఏం కోరుకుంటారు? మేము ఫ్రీగా ఉన్నాం, మేము ఏ దేశం నుంచైనా వస్తాం, ఊరికే రాము కదా, మీ దేశము కోసరమే మీకోసరమే వచ్చాం, మేము బతుకుతున్నాము, మీకు కూడా మా యొక్క ఆ టాలెంట్ను షేర్ చేస్తున్నాం కదా. అలాంటిది ఈరోజు నో, అమెరికన్స్తో సహా ప్రతి వాళ్ళు భయపడాలి. తాలిబాన్ వాళ్ళు ఆల్రెడీ 78,000 మంది అమెరికాలో తిరుగుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఎటువంటి దాడులైనా చేయగలరు. చూడండి, సిమిలర్ టు భారత్ అండి. సో భారత్లో కూడా ఇదే పరిస్థితి. సో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని డొనాల్డ్ ట్రంప్ అంటే తన ప్రజలు పోయినా కూడా పర్వాలేదు, నేను, నా పాలన, నా ఫ్యామిలీ, ఇదే ఇతని ఆలోచన. అంటే అసీమ్ మునీర్ ఇస్తున్న ఇన్పుట్స్ ఏ స్థాయిలో ఉందంటే తన ఫ్యామిలీ మాత్రమే బతకాలి ఇలా అనుకొని ఇతను ఏం చేస్తున్నాడు? 500 మంది సైనికులు ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటారు, ఎవరి మీద డౌట్ వచ్చినా వాళ్ళని పట్టుకు వెళ్ళి జైళ్ళలో పెట్టేస్తారు. అలాంటి ఒక సెక్యూరిటీని నేను అమెరికాకు ఇస్తున్నానని చెప్పి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు మీరు తాలిబాన్ వాళ్ళని గమనించారు అనుకోండి, మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో నిన్నటికి నిన్న పేషావర్ అనబడే నగరంలో ఒక గ్యాస్ పైప్ లైన్ను మీకు పేల్చి పడేశారు. అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఇవాళ గ్యాస్ కనెక్షన్స్ లేవు, మీకు చాలా మేజర్ క్రైసిస్లో ప్రజలు ఉన్నారు. ఇలా చూసినప్పుడు నువ్వు భారత్పై కుట్ర పన్నావు. ఖతార్లో వీళ్ళు ఏం చేస్తున్నారో మాట్లాడాం. సో బంగ్లాదేశ్లో ఇవాళ 12 టెర్రర్ క్యాంప్స్ అజిత్ దోవెల్ గారు తీసేయండి అని అన్నారు. ఇవన్నీ డిస్కస్ చేశాం కదా పోయిన వీడియోలో, దానికి ముందు వీడియోలో. సో ఈరోజు భారత్ ఏం చేస్తుంది? తాలిబాన్ యుద్ధ వీరులను అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్పై మనం అస్త్రములా వాడుతున్నాము. సో ఇప్పుడు అమెరికాలోనే ఇలాంటి ఒక పానిక్ అనుకోండి, తన తప్పు ఒప్పుకోడు కదా, నా వల్లే ఇలా జరుగుతుందని చెప్పడు కదా, దానిని అట్లాగే దీన్నే ట్రంప్ చికెన్ అవుట్ అని మనం మాట్లాడతాం. సో టోటల్గా ఏం చేశాడు? తాలిబాన్ తీవ్రవాదులు అమెరికాలో తిరుగుతున్నారు. ఇదంతా కూడా జో బైడెన్ యొక్క పాపమే. 2021లో వాళ్ళని అలో చేశాడు. ఇవాళ వీళ్ళు తుపాకులు పట్టుకొని, బాంబులు పట్టుకొని మనల్ని బెదిరిస్తున్నారు. నేనే అమెరికాను కాపాడతాను, కాబట్టి యావత్ అమెరికాలో ఇలా మన సైనికులు ఉండి మీ ప్రాణాలను కాపాడతాను ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. అంటే తాను తప్పు చేసినా కూడా ప్రజలు తెలుసుకోకూడదు, ప్రజలకి నాలెడ్జ్ ఉండకూడదు. పాకిస్తాన్ సపోర్టుతో ఎవరెవరు తన శత్రువులో వాళ్ళ మీద విరుచుకుపడాలి. ఇంత అంటే అమెరికా అధ్యక్షుడి యొక్క మైండ్ ఇలా పనిచేస్తుంది అనుకోండి, ఈ ప్రపంచాన్ని మీరు కాపాడలేరు. ఈరోజు కూడా మీరు డాలర్ని నమ్ముకొనే ఈ ప్రపంచము ఉంది. వ్యాపారాలంతా కూడా యుఎస్డి వల్లే. మీకు అమెరికా యొక్క ఫారిన్ పాలసీ మీదే ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు. అంటే పూర్తిగా తీవ్రవాదమే తన సొల్యూషన్ అనుకొని పాకిస్తాన్తో ఇలా చేతులు కలిపాడు అనుకోండి, ఏం జరుగుతుంది? సో మనం ఏమనుకున్నాం? అమ్మయ్య రష్యా యుద్ధం అయిపోయింది, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా శాంతించారు, ఇక ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాము, అంతా కూడా న్యూ నార్మల్ అనుకున్నప్పుడు సడన్గా ట్రంప్ యావత్తు ప్రపంచంలో ఇలా హింస, ఎటు చూసినా కూడా హింస, ఈ హింస నుంచి ప్రపంచాన్ని నేనే బయటపడేస్తాను, అమెరికాను నేనే కాపాడతాను ఒక క్యాంపెయిన్ మొదలు పెడితే ఇంతకన్నా వర్స్ట్ సినారియో అనేది ఉండదండి. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ మైండ్ ఇంత కిరాతకంగా ఉంటే ఈ ప్రపంచాన్ని ఎవరు సేవ్ చేస్తారని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.